కొన్ని విషయాలు తెలిసేలాగా, అర్థమయ్యేలాగా కొన్ని టిప్స్ కానీ సీక్రెట్స్ కానీ అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ సినిమాలో మనకి డిస్కస్ చేయబోతున్న ఎమోషనల్ పాయింట్ని పక్కన పెడితే లైఫ్ స్టైల్, వెల్నెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ కామన్ అయిపోయిన ఈ రోజుల్లో వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా బయటపడి వీళ్ళందరూ ఇంత ఫిట్గా ఉంటున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో వీళ్ళల్లో మనం డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఫస్ట్ అడగాలనంటే ఇక్కడ ఉన్నటువంటి మా లగడపాటి శ్రీధర్ గారిని స్టార్ట్ చేయాలి. బికాస్ ఎవర్ సిన్స్ ఐ నో యూ మీరు ఇలాగే ఉన్నారు సార్. సో ఫిట్నెస్ అంటే మీ నుంచి టిప్స్ తెలుసుకోవాలనిపించింది నాకు. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మధురా శ్రీధర్ గారు జర్నీ మీతోనే స్టార్ట్ అయింది, ఆ స్నేహ గీతం ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మీరే. సో మీ లైఫ్ స్టైల్లో ఒక మంచి హ్యాబిట్ ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ ఫాలో ఎవ్రీ డే? దిస్ ఇస్ సేయింగ్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అన్నట్టు, నాకు మూవీ ఏ డే కీప్స్ మీ ఫిట్ అండ్ హ్యాపీ. సో నాకు అందరినీ కోరుకునేది థియేటర్కి వచ్చి సినిమాలు చూడమని. దట్స్ మై సీక్రెట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఫిట్నెస్. ఆఫ్ కోర్స్. ఓకే, ఎస్. అందుకని ఈ సంతాన ప్రాప్తి వస్తూ తప్పకుండా అందరు చూడమని ఇంకోసారి కోరుకుంటున్నా. డెఫినెట్లీ మూవీ లవర్స్ అందరూ ఒప్పుకునే మాట చెప్పారు కంపల్సరీగా. అయితే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అనను, బట్ నాట్ సో గుడ్ హ్యాబిట్ దట్ యూ వుడ్ వాంట్ టు చేంజ్, ఏదైనా అలాంటిది ఉందా? మేబీ బ్యాడ్ హ్యాబిట్స్ not like bad, but yeah. Probably I'm too lazy. Except for movies related topics tapite say ee functions tapite meetha anitiki I can't really go or even talk about it. Okay. So I eat, breathe, sleep cinema. Madhura Sridhar garu kabatti mimmalni rest తీసుకురాగలిగారు. But end of the day, movie is my secret for happiness and wow, super line kada. Movie is the secret of my energy. Okay, one. super. Thank you. అయితే మీరు మా అందరికి ఒక టిప్ చెప్పాలి, ఏదైనా ఒక మంచి లైఫ్ స్టైల్ టిప్ దట్ వీ కెన్ ఫాలో ఫర్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్ బీయింగ్. Honestly, I say a good cinema, మంచి సినిమా మళ్ళీ చూసినా కూడా you'll always keep happy. అసలు ఇంత మంచి మాట చెప్పి ఇంత బాగా సంతాన ప్రాప్తిరస్తుని థియేటర్స్లోనే చూడాలి అనిపించేలా చేసినందుకు గాను ఒక్కసారి ఒక హ్యాంపర్ తీసుకురండి అమ్మా ప్లీజ్. మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఒక హ్యాంపర్తో సత్కరించాల్సిందే. కెన్ వీ హ్యావ్ ద హ్యాంపర్ ప్లీజ్? మీరు మరింత హెల్దీగా ఉండడం కోసం మీకోసం ఒక హ్యాంపర్ తీసుకొచ్చాము. ఎస్, స్పెషల్లీ ఫర్ లగడపాటి శ్రీధర్ గారు. దాని నిండా బోల్డ్ అని హెల్దీ ఉన్నాయి. సంతాన ప్రాప్తి రస్తు అంటూ ఇస్తున్నారు. నో, టీమ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మై నెక్స్ట్ క్వశ్చన్ విల్ గో టు బివిఎస్ రవి గారు. ఎందుకు సార్ అంత ఆశ్చర్యం? సార్ మీ ఫిట్నెస్, మీరు యాక్టర్గా కూడా మారిన తర్వాత అసలు ఇంకా చార్మింగ్గా, సో చాలా ఫాలో అవుతున్నారని మా నమ్మకం. కాబట్టి ఏంటి సీక్రెట్ ఏంటి? ఒక ముద్ద తక్కువ తినండి, ఒక గంట ఎక్కువ పడుకోండి, చాలా, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఒక ముద్ద తక్కువ తింటే ఒళ్ళు రాదు, ఒక గంట ఎక్కువ పడుకుంటే స్ట్రెస్ రాదు. దానికోసం మనం ఎక్కువ కష్టపడక్కర్లా. ఈ రోజుల్లో అవే కష్టం. అంటే ఈ యోగాలు, ఎక్సర్సైజ్లు అవన్నీ తర్వాత, ముందు ఒక ముద్ద తక్కువ తినండి. మనం వాయిల్ లాగేస్తే షేప్ అవుట్ అవుతాం. మనం గంట తక్కువ పడుకున్నాం అనుకోండి, స్ట్రెస్ వచ్చి జుట్టు ఊడిపోవటం, ఒళ్ళు జారిపోవడం, పిల్లలు కొట్టడానికి IVRFలకు వెళ్ళడం, ఇవన్నీ అవుతాయి. అందువల్ల రిలాక్స్డ్గా ఉండి చాలు. ఓకే, మీరు నేను ఒకే రకంగా ఉంటాం, ఎందుకంటే ఒకేసారి వచ్చాం. సార్ నా చిన్నప్పటి చూస్తున్నా సార్ మిమ్మల్ని నేను. కట్ చేయండి. నో, ఏదైనా మార్చుకోవాలనుకున్న హ్యాబిట్ ఉందా? ఎనీథింగ్ ఇది ఎప్పుడు మారుస్తాను అని మార్చుకోవాలనుకున్న హ్యాబిట్, లైఫ్ స్టైలా? ఎనీథింగ్. అంత లేదమ్మా, ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకేం మారుస్తాం, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేదు, మీరు టిప్ ఇచ్చేస్తే మేము హ్యాంపర్ ఇస్తాం. ఓ టిప్పా? అదే, ముద్ద తక్కువ తినండి. ముద్ద తక్కువ తినండి, గంట ఎక్కువ పడుకోండి, అంతే. అంతకు మించి ఏముంటుంది? ఓకే, అయితే మీరు కూడా తక్కువ తినాలనే అన్నీ కొంచెం ఇందులో చక్కగా బ్రౌన్ రైస్, కీనువా. ఇది పిల్లల కన్నినందుకు ఇచ్చారా, కండానికి ఇస్తున్నారా? లేదు, మీరు ఇంకా హెల్తీగా ఉండడానికి ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శైలేష్ కొల్ను గారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? మీ సినిమాల్లాగే వైలెంట్గా ఏమన్నా ఉంటుందా?
సినిమాలోనే వైలెన్స్ అండి, రియల్ లైఫ్లో వైలెన్స్ ఏముంటుంది కానీ బట్ గుడ్ హ్యాబిట్ అంటే నేను జనరలీ 7 o'clock తర్వాత తిన్నాను. ఈవినింగ్ 7 is the లాస్ట్ మీల్. ఓకే 7 తర్వాత బోన్ చేయను, ఏం తిన్నాను బేసికలీ, వాటర్ ఒకటే తాగుతా. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. రీసెంట్గా నాగార్జున గారు కూడా అదే చెప్పారు. అంటే 7కి ముందు మనం మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినొచ్చాడు. హ్యాపీగా ఏమైనా తినొచ్చు. ఓ 7 తర్వాత ఏం తినకపోతే హ్యాపీ, మోడరేషన్ ఏదైనా లిమిట్లో సార్ చెప్పినట్లు ఒక ముద్ద తక్కువ తింటూ ఓకే దానికి 7 తర్వాత తినకుండా ఉంటే కొద్దిగా ఇవన్నీ కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. ఓకే చూసారా డైరెక్టర్ల దగ్గర కూడా ఎన్ని టిప్స్ ఉన్నాయో, మనం ఎన్ని వాళ్ళు హీరోల దగ్గరే ఉంటాయి అనుకున్నాం. అదే డైరెక్టర్ దగ్గర టిప్పులు ఉండకూడదా? ఉండొచ్చు, డెఫినెట్ గా ఉండొచ్చు. కానీ మీకుండే స్ట్రెస్ కి మీరు ఎంత ఫాలో అవ్వగలుగుతారో అని మాకు ఆశ్చర్యంగా ఉంది. జనరల్లీ షూటింగ్ టైమ్స్ లో మేము అందరం, మా డైరెక్టర్లు అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే షూట్కి వెళ్ళేటప్పటికి మా కంట్రోల్లో ఉండదండి. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మా కంట్రోల్లో ఉంటుంది. సో సంవత్సరంలో ఒక 6 kilos అటు 6 kilos ఇటు ఎగురుతూ ఉంటాం మేము. సో అది టైం దొరికినప్పుడు, మా టైం మా చేతిలో ఉన్నప్పుడు ఫిట్నెస్ పట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉబ్బుతాం, మళ్ళీ సన్నబడతాం, అట్లా అలా. ఎనీ వన్ హ్యాబిట్ యూ వాంట్ టు చేంజ్, లైక్ స్వీట్స్ తినడం, క్రేవింగ్స్, చాలా మందికి ఐస్ క్రీమ్, ఎస్పెషల్లీ రాసేటప్పుడు కొన్ని వీక్నెస్లు ఉంటాయి, ఏదైనా తినాలను, ఏదైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటిది అంటే జనరలీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఇప్పుడు నౌ ఐఎమ్ లైక్ ఆల్మోస్ట్ 39 నౌ. ఒక 24-25కే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని దులిపేసుకున్నాం. అంటే పెళ్ళైన టైంలో వైఫ్ ఉంటుంది కదా, అంటే బెండ్ తీసేస్తారు. అది మెల్లిగా ఎలా చెప్దామని ట్రై చేస్తున్నా. ఉన్న అలవాట్లన్నీ అప్పుడే అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే బాబు పుట్టిన దగ్గర నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొద్దిగా వేరే వాళ్ళ గురించి మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడుతున్నాం అంతే. యా, సో మా చైతన్య మీ పక్కనే కూర్చుని ఉన్నారు. ఆయన పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ ఎంప్లాయీ, స్ట్రెస్తో, సెడెంటరీ లైఫ్ స్టైల్తో చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు ఆయన. సో ఆ చైతన్య లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు కూడా అంతకు ముందు డైరెక్టర్ కాక ముందు మీరు కూడా యువర్ ఇన్ అదర్ ప్రొఫెషన్, డాక్టర్గా. సో అది కూడా సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. సో ఏంటి ఎనీ టిప్స్? అదే స్ట్రెస్ ఏ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లమే. రవి అని చెప్పినట్లు హౌ టు హ్యాండిల్ స్ట్రెస్. మా వెంకీ సార్ లాగా ఇట్లా వెంకీ ఎస్. స్ట్రెస్ ఏం లేదండి, అంటే జస్ట్ హ్యావ్ టు నాట్ టేక్ థింగ్స్ టూ సీరియస్లీ అండ్ జస్ట్ బీ హ్యాపీ, ట్రై టు బీ హ్యాపీ అని అంతే. మనల్ని మనం ఎక్కువ సీరియస్గా తీసుకోపోతే అన్నీ బాగానే ఉంటాయి. వావ్, ఈరోజు చాలా మంచి విషయాలు, బోల్డ్ అంత మోటివేషన్ వచ్చేస్తుంది మాకు. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా బిర్యానీ తినాలి. ఓకే సందీప్ రాజు గారు, ఎస్ ఒక్క నిమిషం, నేను ఎటుంటే బెటర్. యా సందీప్ రాజు గారు చెప్పండి, మీ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు ఏంటి యాక్టర్ అయిన తర్వాత? మిమ్మల్ని ఈ మధ్యకాలంలో యాక్టర్గా చాలా సినిమాల్లో చేస్తున్నాము, ఓ పక్క మోగిలి డైరెక్షన్, ఓ పక్క యాక్టింగ్, ఏంటి ఎలా? ఏం లేదండి, టైంకి తినేస్తాను అంతే. ఏ టైంకి? ఏదైనా అంటే పొద్దున్న 7ంటికి ఒకసారి, 12:30కి ఒకసారి, ఓకే రాత్రి 8ంటికి ఒకసారి. అంతే అంతే 3 times? 3 times. జస్ట్ 3 times a day? 3 times అంతే అండి. ఓకే, సో ఎనీథింగ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్? అన్నీ మార్చుకోవాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డైరెక్టర్లు అందరూ నేను జస్ట్ 32 అండి, వీళ్ళందరూ నాకన్నా చిన్నోళ్ళలాగానే ఉంటారు ఏజ్లో. నేను అందుకే మార్చుకొని వాళ్ళలా కనబడాలి. ఏజ్ గురించి రావద్దని అందరూ మీరు చిన్నోళ్ళలాగా ఉంటారన్న నేను. అదే నేను అన్నీ మార్చుకొని నేను కూడా అలాగా యంగ్గా కనపడాలని చూస్తున్నా. సరే బాబీ అన్న చెప్పినట్టు అలా ఒకసారి అక్కడ ఏంటది ఇప్పుడు వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇప్పుడు ఒకటి ఏదన్నా అనుకుంటున్నారా, ఒక రెజల్యూషన్? యా అండి, December 12th తర్వాత నుంచి అవన్నీ చేద్దాము, రిలీజ్ అయ్యాక సినిమా అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కష్టం. December 31st నుంచి కాదా? లేదు, 12th నుంచి స్టార్ట్ చేస్తాం. యా అండి, సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హే హ్యాంపర్ ఏది? ఇక్కడ రండి. శైలేష్ కొల్లు గారు ఎంత మోటివేట్ చేశారు మనల్ని, చైతన్య లాంటి వాళ్ళని. శైలేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక హ్యాంపర్ టు సందీప్ రాజ్ గారు ప్లీజ్, ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ నేను ఇంకా చాలా మందితో మాట్లాడాలి, కానీ దానికంటే ముందు మా మురళీధర్ గౌడ్ గారి మాటలు కూడా వింటే బాగుంటుంది కాబట్టి ఒకసారి మిమ్మల్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మురళీధర్ గౌడ్ గారు మన డీజే టిల్లు దగ్గర నుంచి కే ర్యాంప్ వరకు అసలు బోలెడన్ని